పేరు? పద్మ. పద్మ గారు, ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయింది అనుకుంటున్నారు? తెలంగాణ వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ వస్తుంది కదా, ఎందుకమ్మా? మంచిగా చేస్తాడు కాబట్టి, గ్యాస్ తక్కువ చేస్తాను అన్నాడు, పింఛన్ ఎక్కిచ్చిండు, మన రైతులకి రైతు డబ్బులు ఇస్తాడు మంచిగా, అన్ని మంచిగా చేస్తాడు కాబట్టి మనకి మళ్ళీ కేసీఆర్ వస్తాడు. ఓకే, మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది మీ ఏరియాలో? తెలియదు బాబు, మేము ఎక్కువ ఇదే, మాకు తెలంగాణ ఎక్కువ, వాటి గురించి తెలియదు. ఓకే, సంక్షేమ పథకాలు అందే అన్న మీకు? పథకాలు పెట్టారు కదా కేసీఆర్ గారు, రైతు బంధు, డోకరా అవి మాకు వ్యవసాయం లేదు బాబు, వ్యవసాయం ఉన్న వాళ్ళకి వస్తున్నాయి, మాకు లేదు. మాకు డోకరా గ్రూప్ మాకు మంచిగానే నడుస్తుంది. డోకరా గ్రూప్ మంచిగా డబ్బులు అనుకున్నా, మంచిగా వస్తున్నాయి, కడుతున్నాం మేము మంచిగా తీసుకొని. ఓకే, మరి బీజేపీ పార్టీ గురించి ఎలా ఉందన్న మీకు? తెలియదు బాబు. మీది ఎక్కడ? మా అక్కడ ముగ్గురు అక్కడే గణేష్ టెంపుల్ కొత్తగూడెం, గణేష్ టెంపుల్ దగ్గర. ఓకే, గణేష్ టెంపుల్ దగ్గర. ఇప్పుడు మరి ఈ నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ? ఈయన వనమ వెంకటేశ్వర. ఓకే ఓకే అమ్మ, ఫైనల్గా మీ ఓటు ఎవరికి? అక్కడ వనమ గారికి వేస్తాం. దిలీప్ గారు, ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే అనుకుంటా? బీఆర్ఎస్ వస్తుంది, కానీ స్టూడెంట్స్కి మాత్రం వాళ్ళు ఇప్పటిదాకా ఏం చేయలేదు కాబట్టి నేను స్టూడెంట్స్ నుంచి ఒకటి మంచిగా చేయాలని కోరుకుంటాను. పేపర్ లీక్ చేసే వాళ్ళని ఇప్పటికి కూడా దొరుకుతలేరు వాళ్ళు. మరి కేసీఆర్ అద్దులే సార్లే ఎక్కువ అయిపోయింది, చెప్పండి. అంతే, ఏం లేదు. స్టూడెంట్స్కి మాత్రం ఇప్పటిదాకా వాళ్ళు ఏం చేయలేదు. చేసిళ్ళు, రైతులకు చేసిళ్ళు, దళిత బంధు అంటాడు, ఆ దళిత బంధు ఎవరికి పోతే అర్థం అయితే లేదు మాకు కూడా. సో మేము ఏం కోరుకుంటాం, స్టూడెంట్స్కి న్యాయం చేయాలని కోరుకుంటాను. ఓకే అన్న, మరి ఈసారి గెలిస్తే న్యాయం జరిగిద్దని నేను అనుకుంటున్నారా? మరి ఇక మన ఇంకోసారి అడుగుతాం, ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తాం, మంచిగా పెట్టండి ఎగ్జామ్స్ అని. అంతే, మేము అడిగేది ఒకటి, ఎగ్జామ్స్ మంచిగా పెట్టామని. ఓకే అన్న, మరి తెలంగాణలో మరి కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందన్న? కాంగ్రెస్ గురించి మాకు తెలియదు, కానీ వాళ్ళంతా కొట్టుకుంటే ఎక్కువ అవుతుంది. వాళ్ళు ఏమన్నా ఢిల్లీ గుర్తారు, మాకు ఢిల్లీకి పోయే సీఎం వద్దు, ఓన్లీ తెలంగాణ గురించి బాగా పట్టున వాళ్ళే కావాలి. కేసీఆర్కి ఉన్నది మేము అంటలేం, కానీ స్టూడెంట్స్కి న్యాయం చేయాలి అంటాం. బీజేపీ పరిస్థితి ఎలా ఉందన్న? వాళ్ళు ఎప్పుడు హిందూ ముస్లిం అని కొట్టుకుంటారు, వాళ్ళతో మాకు నడిచేది ఏం లేదు కాబట్టి బీజేపీ వాళ్ళు ఇక్కడ తెలంగాణలో పీకే ఏం లేదు వాళ్ళు. అంతే. మీది ఎక్కడన్నా? మాది కొత్తగూడెం లోకల్. ఓకే, ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎవరు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ? ఉన్నారు కదా, వన్మానే వస్తారు, ఇంకెవరు వస్తారు? గతంలో ఎలా ఉందన్న వర్మ గారి పాలన? నాకు తెలియదు, ఆయన బీఆర్ఎస్ కాబట్టి నేను చెప్తున్నా. కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఏం చేసినా నాకు తెలియదు, కానీ కేసీఆర్ ఫ్యాన్గా చెప్తాను అంతే, మనమా ఫ్యాన్గా చెప్పట్లేదు. కేసీఆర్ కేటీఆర్గా చెప్తున్నా అంతే. మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు, ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? తెలంగాణ వస్తుంది అనుకుంటున్నా. బీఆర్ఎస్ పార్టీ. ఎందుకమ్మా అలా? ఎందుకంటే సంక్షేమ పథకాలు ఎలా అనిపించాయి? మన పథకాలు ఎలా ఉన్నాయి? తెలంగాణ వస్తుంది. తెలంగాణ వస్తుంది, తెలంగాణ రావాలి. ఎక్కడ మీది? రైటర్ బస్తీ కొల్లగూడెం. రైటర్ బస్తీ కొల్లగూడెం. మరి కొత్తగూడెం నియోజకవర్గంలో ఎవరు వస్తారు, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? మా కొత్తగూడెంలో తెలంగాణ వస్తుంది. కారు గుర్తే వస్తుంది. కారు గుర్తే వస్తుంది. ఓకే, మరి ఎలా అనిపించింది? ఇంతకు ముందు కూడా గెలిచింది కదా కారు గుర్తు. అభివృద్ధి పనులు ఎలా మంచిగానే చేశారు. కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? మరి మాకెళ్ళి అయితే తెలంగాణ వేస్తామంటారు అందరూ, మా తెలంగాణ ఏరియా మొత్తం. ఓకే ఓకే, మరి అభివృద్ధి మీకు అందినాయా సంక్షేమ పథకాలు? అందినాయి మాకు చాలా మందికి. ఏమేమి వచ్చినాయి అమ్మా? డోకరా వచ్చినాయి, రైతు బంధువులు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. కరెంట్ మిషన్ భగీరథ వాటర్ వస్తున్నాయి. ఓకే, కరెంట్ ఉంటుందా? మరి కరెంట్ ఉంటుంది 24 గంటలు. ఓకే, ఫైనల్ గా మన కొత్తగూడెంలో ఎవరు వస్తారు అనుకో? కొత్తగూడెంలో మాత్రం మా ఏరియాలో అందరు మాకు తెలియదు, మా ఏరియాలో మాత్రం కారు గుర్తే వస్తుంది. మా పేరు సుభద్ర. పచ్చిపాల సుభద్ర. ఓకే, ఈసారి ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? ఏ పార్టీకి వెళ్తుంది? కేసీఆర్. ఎందుకమ్మా? మాకు మళ్ళీ బతికిచ్చేది ఆయన, పింఛన్లు ఇస్తాడు. పెన్షన్లు ఇస్తాను. ఎంత ఇస్తానమ్మా? 2000. 2000 వస్తున్నాయా? ఓకే, ఇంకేమేమి వస్తున్నాయి మీకు? మరి ఇంకేం రావట్లేదు. వాటర్ మిషన్ బయట వస్తున్నాయి. ఈసారి మీకు వెళ్ళి ఎవరికి వెళ్తారు మరి? మేమైతే కేసీఆర్కే వేస్తాం. ఓకే, కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది మీ ఊర్లో? ఎట్లుందో మాకు తెలియదు బాబు. మీకు తెలియదు? ఓకే, కేసీఆర్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? ఓకే, మీది ఎక్కడమ్మా? మాది రేగల్ల, కొత్తగూడెం దగ్గర రేగల్ల, భద్రాజీ కొత్తగూడెం. రేగలనా? ఓకే, మరి రేగలలో ఎవరు వచ్చే అవకాశాలు ఉన్నాయి మన కొత్తగూడెంలో? కేసీఆరే వస్తాడు, ఊపటే ఉంది. ఓకే, వనమ గారు ఇంత ముందు గెలిచారు కదా, అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి? లేదు అటు మీ సైడ్ ఏం లేదా? ఏం లేదు. మరి అయినా కానీ మీరు కేసీఆర్ గెలిపిస్తారు? కేసీఆర్కే వేస్తాం. ఏం పేరండి మీ పేరు? రోజుల నాగమానండి. ఓకే, ఎలా ఉంది ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఫామ్ అయింది? మాదా కేసీఆర్ కేసీఆర్ గారు వస్తారు అనుకుంటున్నా. ఎందుకండి అలా? ఎందుకంటే మాకు సహాయకారం అయిపోయింది కాబట్టి, మాకు అన్ని విధాల అందుబాటులో ఉన్నాడు కాబట్టి, ఏదంటే అది సరఫరా చేస్తాడు కాబట్టి మేము ఆయనే రావాలని కోరుకుంటాం. మళ్ళీ ఆయన రావాలని కోరుకుంటున్నారా?
ఓకే, మరి కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందండి మీకు ఆడ? కాంగ్రెస్ పరిస్థితి అటు మాట మాట్లాడతారు, ఇటు ముచ్చట పెడతారు, అటు పోతారు. మాకు ఇదానికి చూసినాము, మా కార్యకర్తలు కూడా మా దగ్గర ఉండి మోసం చూసినాం, అందుకు వాళ్ళని వదులుకున్నారు. మరి కేసీఆర్ గెలిచే అవకాశాలు ఉన్నాయి సరే? గెలవాలి, గెలిపించాలి, అందరం సహకరించాలి. ఓకే, మరి మీకు పెన్షన్ వస్తుందా? వితంతు పింఛన్ వస్తుంది. ఓకే అండి, మరి ఈసారి మరి మీది ఎక్కడ మరి? మాది కూలీలైనండి. కూలీలైన కొత్తగూడెం నియోజకవర్గంలో గణేష్ టెంపుల్ దగ్గర. ఓకే, కొత్తగూడెం నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి సార్? ఎవరు? వనమ గారా? ఎందుకండి అలా? ఎందుకంటే ముందు బాటలో నడుస్తాడు కాబట్టి ఆయనే గెలవాలనుకుంటున్నారు. ఓకే, వనమ గారు అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి? వనమ గారి అభివృద్ధులు మొన్నటి వరకు బాగున్నాయి. ముందు కొన్ని రోజులు ఆరోగ్యం బాగలేక కొడుకును పెట్టిండు. ఆయన పరిస్థితులు మంచిగా అనిపించలేదు. మళ్ళీ సారే వస్తాండ్రు, కొద్దిగా ఆయనే ముందు నడవాలి. ఓకే.